ఇటీవల స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 టైటిల్ను ఏ భారతీయ సంతతి విద్యార్థి గెలుచుకున్నాడు? శ్రేయ్ పారిక్. కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన 14 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయ్ పారిక్ మే 28, 2026న జరిగిన 98వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజయం సాధించాడు. అతను బ్రోమోక్ రిప్టిన్ అనే పదాన్ని సరిగ్గా పలకడంతో పాటు ఉత్కంఠ భరితమైన టై బ్రేకింగ్ స్పెల్ ఆఫ్లో 90 సెకండ్లలో 32 పదాలను సరిగ్గా పలికి ఈ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టాప్ మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డ్ ఏర్పాటును ప్రకటించింది? తెలంగాణ. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి కోసం ఒకే చోట అన్ని సేవలు అందించే ఏకీకృత కార్డును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏకీకృత కార్డులో వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ ప్రయోజనాలు, ప్రభుత్వ సేవల వివరాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా వ్యక్తిగత మరియు కుటుంబ ఆధారిత డేటాను సేకరిస్తారు. లబ్ధిదారులను పర్యవేక్షించడానికి, సంక్షేమ పంపిణీని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నది. సంక్షేమ పంపిణీల్లో మానవ జోక్యాన్ని తగ్గించి పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? కె ఆర్ముగం. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తకాన్ని పిటి ఉష ప్రచురించింది. ఈ పుస్తకాన్ని హాకీ చరిత్రకారుడు అయిన కె ఆర్ముగం రచించారు. ఇది 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో హాకీలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక తొలి ఒలింపిక్ స్వర్ణ పతక విజయాన్ని వివరిస్తుంది. 1928 మే 26న ఫైనల్ గెలవడానికి ముందు భారత హాకీ జట్టు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఎంపిక సమస్యలు, అంతర్గత వివాదాలు వంటి సవాలును ఈ పుస్తకం వివరిస్తుంది. వలస పాలనలో ఉన్న భారతదేశానికి హాకీ ఎలా గుర్తింపు చిహ్నంగా మారిందో మరియు ధ్యాన్ చంద్ను భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రీడావీరుడిగా ఎలా నిలబెట్టిందో కూడా ఇది వివరిస్తుంది. మిషన్ క్వీన్ పైనాపిల్ ఏ రాష్ట్రంలో ప్రయోగించబడింది? త్రిపుర. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్రిపురలో 236 కోట్ల వ్యయంతో మిషన్ క్వీన్ పైనాపిల్ను ప్రారంభించింది. త్రిపుర యొక్క భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ను ఒక ప్రీమియం గ్లోబల్ బ్రాండ్గా మార్చడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. దీనిని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2028 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితిచే మరణానంతరం డాగ్ హమ్మర్స్క్ గోల్డ్ పథకంతో సత్కరించబడిన ఇద్దరు భారతీయ శాంతి పరిరక్షకులు ఎవరు? హర్భజన్ సింగ్ మరియు సుజిత్ కుమార్ ప్రధాన్. విధి నిర్వహణలో తమ త్యాగానికి గాను ఇద్దరు భారతీయ శాంతి పరిరక్షకులు హర్భజన్ సింగ్ మరియు సుజిత్ కుమార్ ప్రధాన్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి నుంచి ప్రతిష్టాత్మకమైన డాగ్ హమ్మర్స్క్ గోల్డ్ అనే పథకాన్ని మరణానంతరం అందుకున్నారు. అభిలాష్ బరాక్ 2025 మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. 2026లో భారత రాష్ట్రపతి పోలీస్ కలర్ను ఏ పోలీస్ దళం అందుకుంది? సిక్కిం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న భారతదేశంలోని 15వ రాష్ట్రంగా మరియు ఈశాన్య రాష్ట్రాల్లో 3వదిగా సిక్కిం నిలిచింది. నిషాన్ అని కూడా పిలువబడే రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని అసాధారణమైన సేవ, ధైర్యం మరియు వృత్తి నైపుణ్యానికి ప్రదానం చేస్తారు. 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆకలి నిర్మూలన,
మన చేతుల్లోనే ఉంది. ఆహార అభద్రతపై అవగాహన కల్పించడానికి మరియు ఆకలిని నిర్మూలించాలనే దిశగా చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 28న ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని పాటిస్తారు. ఇక 2026 యొక్క ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది, అనగా ది ఎండ్ ఆఫ్ హంగర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని 2011లో ది హంగర్ ప్రాజెక్టు స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరియు ఆహార భద్రతను పరిష్కరించడానికి వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు మరియు కార్పొరేషన్ల మధ్య ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు నొక్కి చెబుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఏ మంత్రిశాఖ పరిధిలో పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిశాఖ కింద. తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి సుమారు 1200 మత్స్య రేవులను మరియు ల్యాండింగ్ సైట్లను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు సిఐఎస్ఎఫ్ భద్రతా పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ సిఐఎస్ఎఫ్ అనేది హోం వ్యవహారాల మంత్రిశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కేంద్ర సాయుధ పోలీస్ దళం. కీలకమైన మౌలిక సదుపాయాలను మరియు ముఖ్యమైన జాతీయ సంస్థలను రక్షించడం దీని యొక్క బాధ్యత. సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని నినాదం రక్షణ మరియు భద్రత. ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన భారతదేశ జీడిపి వృద్ధి ఎంత? 6.9%. ప్రపంచ అనిశ్చితి మరియు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తులు ఉన్నప్పటికీ దేశం యొక్క బలమైన స్థూల ఆర్థిక పునాదులను హైలైట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2027 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధిని 6.9%గా అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండు, పెరుగుతున్న ప్రైవేటు పెట్టుబడులు మరియు కొనసాగుతున్న ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం ఆర్థిక వృద్ధికి మద్దతిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే ఆర్బీఐ 2027 ఆర్థిక సంవత్సరానికి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణాన్ని 4.6%గా అంచనా వేసింది. ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజనని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న మరియు అభివృద్ధి చెందుతున్న పట్టణాల అభివృద్ధి కోసం ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజనని ప్రారంభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం 200 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. చిన్న పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు, వీధి దీపాలు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మొదటి దశలో బస్తర్, సుర్గుజా, రాయ్పూర్, బిలాస్పూర్ మరియు దుర్గ్ డివిజన్ల నుంచి 32 పట్టణ సంస్థలను ఎంపిక చేశారు. హైనాన్ ఫ్రీ ట్రేడ్ పోర్ట్ కార్యక్రమం ఏ దేశానికి చెందినది? చైనా. చైనా హైనాన్ ఫ్రీ ట్రేడ్ పోర్టు ఇనిషియేటివ్ కింద సుంకం లేని ఉత్పత్తుల పరిధిని 1900 నుంచి 6600 వర్గాలకు విస్తరించింది. 2026లో ప్రారంభించబడిన హైనాన్ ఫ్రీ ట్రేడ్ పోర్టు చైనా యొక్క ఒక ప్రధాన ఆర్థిక సరళీకరణ ప్రాజెక్టు. ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు హై టెక్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, వాణిజ్య సమైక్యతను పెంచడం మరియు హైనానును ప్రపంచ వాణిజ్య, పర్యాటక మరియు ఉత్పాదక కేంద్రంగా అభివృద్ధి చేయడం. జర్మనీలోని మ్యూనిచ్లోని ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్పులో ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఈషా సింగ్. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈషా సింగ్ మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో 43 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె 2024లో కిమ్ యోజీ నెలకొల్పిన 42 పాయింట్ల పాత రికార్డును బద్దలు కొట్టింది. ఈషా
ఒలింపిక్ ఛాంపియన్ యాంగ్జిన్ మరియు మాజీ ప్రపంచ ఛాంపియన్ డోరిన్ వెనికాంపుతో సహా అగ్రశ్రేణి షూటర్లను ఓడించింది. ప్రపంచ వేదికపై భారత షూటింగ్కు ఒక ప్రధాన విజయంగా నిలిచాయి. ఇటీవల కన్నుమూసిన ఒలింపియన్ శ్యామ్లాల్ మీనా ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఆర్చరీ. ప్రముఖ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత అయిన శ్యామ్లాల్ మీనా 2026 మే 24న 61 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన 1988 సియోల్ ఒలింపిక్స్లో భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ ఆర్చరీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. రాజస్థాన్లోని కెవాడియా గ్రామానికి చెందిన మీనా మొదట్లో సాంప్రదాయ వెదురు విల్లును ఉపయోగించి శిక్షణ పొందారు. భారత క్రీడలకు ఆయన చేసిన సేవలకు గాను 1989లో అర్జున్ అవార్డును అందుకున్నారు. క్లేవబుల్ లైట్ ఎరేజ్డ్ యాంటీబాడీ రిపోర్టర్ అనగా క్లియర్ అనే నూతన ఇమేజింగ్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బెంగళూరు. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు క్లేవబుల్ లైట్ ఎరేజ్డ్ యాంటీబాడీ రిపోర్టర్ అనగా క్లియర్ అనే నూతన ఇమేజింగ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు, ఇమ్యునాలజీ మరియు ప్రెసిషన్ మెడిసిన్కు సంబంధించిన పరిశోధన మరియు రోగ నిర్ధారణను మెరుగుపరచగలదు. కొరగ తెగ ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? కర్ణాటక మరియు కేరళ. కొరగ తెగ వారి దుస్థితిని యుఎన్ హ్యాబిటేట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్లో 2026లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కొరగ తెగవారు ప్రధానంగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మరియు కేరళలోని కాసర్గోడ్ జిల్లాల్లో కనిపిస్తారు. వీరిని ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహంగా వర్గీకరించారు. ఈ సమాజం కొరగ భాష మరియు తులు భాషలను మాట్లాడుతుంది. కొరగలు తమ జీవనోపాధి కోసం ప్రధానంగా వ్యవసాయం, అటవీ వనరులపై ఆధారపడతారు. వీరు బుట్టల అల్లిక మరియు జానపద సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందారు.